ఈ రోజు జరిగిన ఎలిమినేషన్స్ కోసం అయితే ఇప్పుడు మాట్లాడేసుకుందాం. దిస్ ఇస్ శ్రావణి, వెల్కమ్ టు జోహన్ టాక్స్. సో ఈ రోజు ప్రేరణ నిఖిల్ని అలాగే సీతాని ఎలిమినేట్ చేసింది. ఫస్ట్ సీతాకి చెప్పిన పాయింట్స్ ఏంటి అనేది మనం అయితే మాట్లాడేసుకుందాము. సీతతో ఏం పాయింట్ చెప్పింది అంటే, సీత నేను చెప్పే మాటల్లో మెయిన్ పాయింట్ ఏంటి అంటే, ఎప్పుడైనా నీకు నాకు ఆర్గ్యుమెంట్ జరిగినప్పుడు ఎప్పుడు కూడా నువ్వు ఎదట వాళ్ళని మాట్లాడనివ్వవు, అలాగే నన్ను కూడా మాట్లాడనివ్వవు. ఎంతసేపు నువ్వు మాట్లాడుతూనే ఉంటావు, కంటిన్యూగా మాట్లాడుతూనే ఉంటావు. ఇప్పుడు నువ్వు ఒక క్వశ్చన్ వేసినప్పుడు నేను ఆన్సర్ ఇచ్చే వరకు ఆగకుండా నువ్వు కంటిన్యూస్గా మాట్లాడుతున్నావు అంటే, నన్ను బ్రేక్ చేసి మాట్లాడుతున్నావు అంటే దాని అర్థము నీది తప్పు అని. సో అండ్ నా నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఏంటి అంటే, నువ్వు ఫీల్ అవ్వడం అనేది తప్పు కాదు. అంటే ఏ బాటిల్ విషయం జరిగిందో ఆ బాటిల్ విషయంలో ఫీల్ అవ్వడం అనేది తప్పు కాదు. అండ్ నిన్ను ప్రశ్నించే హక్కు నాకే కాదు, ఎవ్వరికీ లేదు. అది నీ పర్సనల్ ఫీలింగ్. సో నీ పర్సనల్ ఫీలింగ్ అనేది నువ్వు చెప్పావు కాబట్టి దాన్ని దాంట్లో నేనైతే ఇన్వాల్వ్ అవ్వాలని అనుకోవట్లేదు. నువ్వు ఏదైతే చెప్పాలి అనుకుంటున్నావో దాన్ని నాన్ స్టాప్గా ట్రైన్లా వెళ్ళిపోతూనే ఉంటుంది. అదేంటి అని అడిగితే నేను లైట్ అయిపోయాను, నేను చెప్పేశాను అంటావు. మేమేం చెప్తున్నామో కూడా నువ్వు వినాలి కదా అని అంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి, మీకు టాస్క్ అంటే ఏంటో మీకు తెలియదు. మీకు టాస్క్ అంటే క్లారిటీ లేదు. బిగ్ బాస్లో అందరూ కలిసి ఇలా ఉందాము అని గ్రూప్లో డిస్కషన్ చేసుకున్న తర్వాతే మీరు ఈ పని చెయ్యండి అని అయితే మేము చెప్పాము. అయితే మీకు క్లీనింగ్ అప్పచెప్పాము కదా, ఏ క్లీనింగ్ అయితే మేము మీకు అప్పచెప్పామో ఆ క్లీనింగ్లో మీరు ఈ చెత్తలో ఏదైతే బాటిల్ ఉందో ఆ బాటిల్ తీసి నేను పెట్టడం జరిగింది. యాక్చువల్గా మీరు హ్యూమిలేట్ అవ్వలేదు, నేను అయ్యాను. ఎందుకు అంటే ఆ చెత్త ఏదైతే ఉందో ఆ చెత్త డబ్బాలో నేను చెయ్యి పెట్టి మళ్ళీ తీసి బాటిల్ అక్కడ పెట్టాను. మీరు జస్ట్ అది పాడేశారంతే. ఓకే, నేను అది తప్పని ఒప్పుకుంటాను, కానీ మీరు దాన్నే ఎక్కువ పోర్ట్రేట్ చేసి మాట్లాడడం, దానివల్లే ఈ గొడవలో హౌస్ జరగడం అనేది నాకు నచ్చలేదు. అలా మీరు దాన్ని డ్రాగ్ చేసుకుంటూనే వెళ్ళారు అనే విషయాన్ని అయితే ప్రేరణ చెప్పింది. సో ఇక్కడ అసలైన కౌంటర్ ఇచ్చింది సీత అనమాట. ఏంటి అంటే, ఓకే నేను ఒక్క మాట అడుగుతాను ప్రేరణ, నిన్ను దానికి ఆన్సర్ చెప్పు అనింది. ఓకే అడగండి అనింది ప్రేరణ. సో దానికి సీత ఏమని అడిగిందంటే, లాస్ట్ టైము ఆదిత్య అన్న తెలియకుండా మీ టవల్ యూజ్ చేశారు. అప్పుడు యూజ్ చేసినప్పుడు మీరు ఆ టవల్ని ఒకసారి ఉతుక్కొని వాడుకోవచ్చు కదా, కానీ మీరు ఎందుకు దాన్ని అంత పెద్ద గొడవ కింద చేశారు అంటే, డస్ట్బిన్లో చెయ్యి పెట్టి డస్ట్ అంటించుకునే దానికన్నా ఈ టవల్ యూజ్ చేసి వాడుకోవడం తప్ప. సో నాకు క్లారిటీ ఉంది, టాస్క్ అనేది ఏదో, నీకు క్లారిటీ లేదు. నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు చేస్తావు. అంటే నీకు నచ్చింది అంటే ఇప్పుడు నువ్వు డస్ట్బిన్లో చేయి పెడతావు, చెత్తలో చేయి పెడతావు, అది నీకు ఇష్టం, అది నాకు ఇష్టం లేదు. సో నేను అందుకే హర్ట్ అయ్యాను కాబట్టి నేను నిన్ను ఆ రోజు అడిగాను అని అయితే సీత చెప్పింది అనమాట. అలాగే స్ట్రాంగ్గా ఒక పాయింట్ ఏం చెప్పిందంటే, ఓకే నేను తప్పు చేస్తే ఎవరికైనా నేను వచ్చి సారీ చెప్తా, కానీ నేను తప్పు చేయకపోతే 100 మంది 1000 మంది వచ్చి నన్ను సారీ చెప్పమన్నా అది తప్పు నువ్వు అనేది అన్నా నేను ఒప్పుకోను. నేను తప్పు చేయనప్పుడు దాని తప్పని 100 మంది అన్నా నేను ఒప్పుకోను అని అయితే సీత మంచిగా ఆన్సర్ ఇచ్చింది. వాట్ ఎవర్ ఇట్. కానీ ప్రేరణ అయితే ఈ పాయింట్లో అయితే రియలైజ్ అయింది, తను చేసింది తప్పు అని అయితే తనకు అర్థమైంది. అండ్ ఈ వీళ్ళిద్దరి కాన్వర్జేషన్లో నిజంగా ప్రేరణ అప్పటి వరకు చాలా మంచిగా మంచి టాపిక్స్ అన్నీ సీతను అడుగుతున్నప్పుడు చాలా క్యూట్గా అడిగింది. కానీ సీత అడిగిన పాయింట్కి ప్రేరణ దగ్గర ఒక్క ఆన్సర్ కూడా లేదనమాట. సో మీరు ప్రేరణకి ఓట్ చేస్తారా, సీతకి సపోర్ట్ చేస్తారా అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా అయితే మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.